వెల్కమ్ టు ఎపిటమ్ ఐఏఎస్. నేను మీ గణేష్ సార్ని. ఈరోజు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా లేదా ఒక పుస్తకం చదువుతున్నప్పుడు నోట్స్ ఎలా రాసుకోవాలనే అంశం గురించి మనం మాట్లాడదాం. మీరు నోట్స్ రాసుకోవాలి అనుకున్నారనుకోండి, ఫస్ట్ రీడింగ్లోనే నోట్స్ రాస్తే దాంట్లో ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనే అంశం మనకు తెలియదు. ఫస్ట్ గోలో నోట్స్ రాయడం మంచిది కాదు. అండ్ ఒక పేజీ మొత్తం ఉన్నట్లయితే దాంట్లో ఉండే మేజర్ థీమ్ ఏంటి, థీమ్స్ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే థీమ్స్ ఏ అంశాల గురించి మాట్లాడుతుంది, కొన్ని బుల్లెట్ పాయింట్లు ఒక 2-3 అలా రాయాలే తప్ప ఉన్న బుక్ అంతా ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అనిపిస్తుంది కాబట్టి మొత్తం రాయడానికి ప్రయత్నం చేస్తాం. అలా రాస్తే మీ టైం వేస్ట్ చేస్తున్నట్టే. మీరు నోట్స్ రాశారు, 1-2 సార్లు చదివారు, ఆ చాప్టర్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ రాసేటప్పుడు మీ నోట్స్ నుంచి మీరు ఆన్సర్లు రాయగలుగుతున్నారు అంటే మీరు మంచి నోట్స్ రాసినట్టు. లేదు అనుకుంటే మీ నోట్స్ మీరు టైం వేస్ట్ చేసినట్టే. మళ్ళా చెప్తున్నాను, చదివేటప్పుడు ఆ చాప్టర్ ఏంటి, దాని యొక్క మెయిన్ ఎసెన్స్ ఏంటి, థీమ్స్ ఏంటి, సబ్ థీమ్స్ ఏంటి అని కాంప్రిహెన్సివ్గా ఆ నోట్స్లో రాగలగాలి. అండ్ 100 వర్డ్స్ ఉంటే వాటిని 10 వర్డ్స్లో కన్వర్ట్ చేయండి, సరిపోతుంది. ఇదే నోట్స్ రైటింగ్. ఈ విధంగా రాసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.